దేవుడు మనతో మాట్లాడే ఒకే ఒక అవకాశం అండి ఇది. దేవుడు మీ జీవితంలో ఏమై ఉన్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఈ వాక్యం ద్వారానే మాట్లాడు. దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడా? ఈరోజు ఈ వాక్యమే విడిచిపెట్టేస్తే, ఈ వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఈరోజు మనం ఎలా దీవించబడతాం? దీన్ని ధ్యానించాలి. చాలామంది ముక్కు మీద పెట్టుకున్న గన 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 చదువుకుంటూ వెళ్ళిపోతారు, అయిపోయిందని మూసేస్తారు, వెళ్ళిపోతుంటారు. నో, దాన్ని జాగ్రత్తగా సమయాన్ని తీసుకొని 24 అవర్స్లో మీకు ఏ సమయం అవుతుందో ఆ సమయాన్ని తీసుకొని జాగ్రత్తగా ధ్యానించండి. రోజుకు ఒక అధ్యాయాన్ని మీరు ధ్యానించండి చాలు. ఒక అధ్యాయం ధ్యానించండి చాలు. ఈరోజు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎంతగా మీరు ధ్యానిస్తారో అంతగా వారు ధన్యులుగా అవుతారు. వారు నీటి కాలువల వలన నాటబడిన వాడే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటాడండి. ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో